తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంపీ బుద్ధా గేమ్. సో ఇవాళ మనం ఏం ఆడబోతున్నామంటే మన EAFC 26. సో మనకు అది ఒక 1 వీక్ ఎర్లీగా వచ్చింది, ఎందుకంటే మన అల్టిమేట్ ఎడిషన్ తీసుకున్నాం. సో ఎర్లీ యాక్సెస్ వల్ల మనకి ముందు వచ్చింది. సో ఫస్ట్ నేనైతే ఏం ఆడబోతున్నా అంటే మేనేజర్ కెరియర్. సో నేను మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ మాంచెస్టర్ యునైటెడ్. ఓకే, సో ముందుగా దానికంతా FC 25కి 26కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. మెనూ అయితే అంతా ఆల్మోస్ట్ ఒకటే, పెద్ద చేంజ్ ఏమీ లేదు, బట్ కలర్ కాంబినేషన్ అది మారింది కొంచెం. సో యా, దట్స్ గుడ్. సో లెట్స్ స్టార్ట్ మేనేజర్ కెరియర్. సో మేనేజర్ కెరియర్లో ఓకే, సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు ఒకటే, క్రియేట్ న్యూ మేనేజర్ అండ్ ప్లే యాజ్ రియల్ మేనేజర్. సో మనం రియల్ మేనేజర్గా కాదు, మనల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో యా, సో ఈసారి కొత్తగా ఏంటంటే మనం మన డేట్ ఆఫ్ బర్త్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇది. సో ఇది మనకి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం అన్నమాట అది. ఓకే, సో నేనైతే ఇప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేశాను. సో మెయిల్, నా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, రీజియన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో మనకైతే ఇప్పుడు FC 26లో కొత్తగా వచ్చింది ఏంటంటే ఛాలెంజెస్. సో మనకి ఇక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట. సో మనకి ఏం కావాలో మనం అది చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టర్లో చూసుకుంటే ఆఫ్ టు ఏ ఫ్లైయర్. సో ఇదేంటంటే మనం కింద కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. లైక్ యూ కెన్ సీ ఆబ్జెక్టివ్స్లో విన్ 5 మ్యాచెస్ స్టార్టింగ్ అండ్ డైలీ, క్విక్ సిమ్ అవ్వకూడదు, సిమ్ మ్యాచ్ చేయకూడదు, అటాకింగ్ హైలైట్స్, మేనేజర్ మార్కెట్ అవేమి అవైలబుల్ ఉండవు, క్లబ్ క్రియేట్ చేయలేవు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏం కావాలో అది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ ఇది మాంచెస్టర్ యునైటెడ్తో చేస్తున్నాం కాబట్టి మనకి ప్రెజెంట్ తెలుసు యునైటెడ్ ఇప్పుడు లాస్ట్ సీజన్ అంత బాగా ఆడలేదు. సో వాళ్ళు యూరోపియన్ ఛాంపియన్స్లో లేరు. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సీజన్ వాళ్ళని తీసుకెళ్ళడానికి చూద్దాం. సో అందుకని మనం ఏం చేద్దామంటే టాప్ అట్ క్రిస్మస్ తీసుకున్నాం. సో దాని కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ పొజిషన్ 25th డిసెంబర్ కల్లా వెళ్ళాలి, 5 మ్యాచెస్ కన్నా ఎక్కువ ఓడిపోకూడదు, అండ్ పారామీటర్స్ వచ్చేసి మ్యాచ్ రీస్టార్ట్ ఆఫ్. సో మనం రీస్టార్ట్ కూడా చేయలేం. సో వీ విల్ టేక్ టాప్ అట్ క్రిస్మస్. సో మనం ఇక్కడ అథెంటిక్ క్లబ్బే తీసుకోబోతున్నాం, ఎందుకంటే మాంచెస్టర్ యునైటెడ్ కాబట్టి. సో యా, సో ఇది వచ్చేసి మనకి FC 26లో కొత్తగా పెట్టారు. ఏంటంటే మన క్లబ్ ఏది సెలెక్ట్ చేసుకుంటుంది, ఎన్ని లీగ్స్ గెలిచింది, ఎన్ని ఛాంపియన్షిప్స్ గెలిచింది, డొమెస్టిక్ కప్స్ ఎన్ని గెలిచింది, అవన్నీ మనకు వస్తాయి అన్నమాట. నాట్ ఓన్లీ మాంచెస్టర్, లైక్ అన్ని టీమ్స్ వస్తాయి. అలానే లైక్ వాళ్ళ ఫ్యాన్ బేస్ డివోషన్ ఏంటి చూసారా, మా వాళ్ళు ఇప్పుడు హైలోనే ఉంటాయి. అండ్ యూత్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవన్నీ ఉంటాయి. అండ్ మనకు చూడొచ్చు ఇక్కడ ట్రాన్స్ఫర్ బడ్జెట్, క్లబ్స్ వర్త్ అన్నీ ఇస్తున్నాయి. అండ్ కింద బోర్డ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకు ఉంది. సో అదేంటంటే హ్యావ్ ఎ ట్రోఫీ టు ఫైట్ ఫర్ కమ్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్. సో అదేంటంటే సీజన్ అయ్యేటప్పటికి మనం టఫ్ ఫైట్ ఇవ్వాలి కప్పు గెలవడానికి. ఏ కప్పు కాదు, ప్రీమియర్ లీగ్. సో యా, సో ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ని మనం ప్రీమియర్ లీగ్ గెలిపించగలమా, ఛాంపియన్స్కి క్వాలిఫై చేయగలమా లేదా అన్నది ఈ సీజన్లో చూద్దాం. ఓకే, సో గేమ్ ప్లే నాకు అథెంటిక్ అంటే ఇష్టం.
కాంపిటేటివ్ కన్నా. కాంపిటేటివ్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, నాకు దానికన్నా అథ్లెటిక్ ఇష్టం, లైక్ స్లో పేస్ బాగుంటుంది. డిఫికల్టీ అల్టిమేట్ మనం ఎప్పుడు అల్టిమేట్లోనే ఆడుతుంది కాబట్టి. సో యా, అండ్ డీపర్ సిమ్యులేషన్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓకే, డీపర్ సిమ్యులేషన్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. సో అది ఆన్లో పెట్టుకుంటే మనం ఏంటంటే మనం ఆడే లీగ్ కాకుండా మిగిలిన ఇంకో 5 లీగ్స్ కూడా సెలెక్ట్ చేసుకొని వాటి లైవ్ జరిగేది స్టాటిస్టిక్స్ అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. లైక్ ఏ టీం టాప్లో ఉంది, ఏ ప్లేయర్ లైక్ గోల్స్ ఎక్కువ కొట్టాడు, క్లీన్ షీట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి, సో అలాంటివి అనమాట. సో ఆబ్వియస్గా మనం అది ఆన్ చేసుకున్నప్పుడు మనం తీసుకునేది టాప్ 4 లీగ్స్. సో లీగ్ బాబోయ్ మామూలు ఏమిటో కదరా బాబు వీళ్ళే. సో ఇంకొకటి మనకి స్లాట్ ఖాళీ ఉంటుంది, ఎందుకంటే మనం ఆడేది ప్రీమియర్ లీగ్ కాబట్టి. సో అది ఆటోమేటిక్గా మన దగ్గర ఉంటాయి. సో ఇంకొకటి నేనేం సెలెక్ట్ చేస్తానంటే మన ఐఎస్ఎల్, ఎంతైనా మన ఇండియన్స్ కదా. సో ఐఎస్ఎల్ మీద ఒక అరే ఏంట్రా ఇది? ఈ సీజన్లో కొత్తగా వచ్చింది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. సో అది మనం గేమ్లో ముందు వెళ్తా చూద్దాం, ఓకేనా. సో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆన్లోనే వచ్చాం. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 6 minutes అల్టిమేట్ యూత్ మ్యాచ్. అంత అక్కర్లేదు మనకి, యూత్ మనం అట్లా అంటారు. 4 minutes రియలిస్టిక్ పెడదాం నెగోషియేషన్స్, ఎందుకంటే మనకు కొంచెం టఫ్గా ఉండాలి కదా ఇప్పుడు నెగోషియేషన్స్ ఉంటాయి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో బోర్డ్ ఎక్స్పెక్టేషన్ స్ట్రిక్ట్ ప్రజెంట్ ఇంటర్నేషనల్ మనకు వద్దు. సో ఆఫ్ పెడదాము, ఎందుకంటే మనం ఓన్లీ క్లబ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. డిఫాల్ట్ ఓకే. సో ఈ సీజన్లో కొత్తగా ఏమొచ్చిందంటే మేనేజర్ మార్కెట్ అనమాట. సో ఇదేంటంటే ఇంతకుముందు ఏంటంటే ఒకే మేనేజర్ ఎన్ని సీజన్స్ అయినా కూడా అదే క్లబ్కి ఆడుతూ ఉంటాడు. సో ఈసారి ఏం చేశారంటే మేనేజర్ మార్కెట్ తెచ్చారు. సో దీనివల్ల ఏంటంటే ప్రతి క్లబ్ వాళ్ళ మేనేజర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఫైర్ చేయొచ్చు, కొత్త వాళ్ళని ఎత్తుకోవచ్చు, తీసుకోవచ్చు అనమాట. సో అది కొత్తగా యాడ్ చేశారు దీంట్లో. సో కరెన్సీ మనం ఎప్పుడు డాలర్స్లోనే ఉంచుతాము. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో దాని ఫ్రీక్వెన్సీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. హైలోనే పెడతాం, మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, లో, మీడియం, హైలోనే ఉంచుదాం. పాయింట్స్ డిడక్షన్ ఇది కూడా ట్రై చేయొచ్చు, కానీ ఈసారి కాదు, నెక్స్ట్ టైం. ఓకే, సో ఇవి మన సెట్టింగ్స్. సో నెక్స్ట్ ఓకే, సో ఇది మనకి కొత్తగా వచ్చిందనమాట FC 26లో. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా మెనూలోకి తీసుకెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఒక మేనేజర్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సో ఇలా వస్తుంది అనమాట. లైక్ మనకి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు, లైక్ సి హలో అనుకుందా, వీఆర్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆఫ్టర్ లైక్ ఆఫ్ యూ మ్యాచెస్ యాక్చువల్లీ ఆలేలేదు మనం తీసుకున్నాం విత్ అవర్ గోల్స్ అండ్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద పొటెన్షియల్ ఆఫ్ అవర్ కామన్ ప్రాజెక్ట్ హ్యాస్. సో మనకి ఏంటంటే వాళ్ళు మినిమం UEFA ఛాంపియన్స్ లీగ్ ప్లేస్లో మనం ఉండాలి. సో దట్ ఈస్ ద క్లాస్. ఒకవేళ మనం అది ఫస్ట్ సీజన్లో ఫుల్ఫిల్ చేయకపోతే మనల్ని తీసేస్తాం. సో అదనమాట. సో మనకు వచ్చేసి ప్రజెంట్ వచ్చేది 83,000 పర్ వీక్, అది రియల్ లైఫ్లో వస్తాయి. సో సైన్ చేసాం కాంట్రాక్ట్. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మెనూ ఫర్ FC 26. బ్యాక్గ్రౌండ్ మార్చారు FC 25తో కంపేర్ చేసుకుంటే. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇది బాగుంది కొంచెం దానికన్నా. అండ్ రైట్ సైడ్ మనకి ఆబ్వియస్గా ఎప్పుడు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ అదంతా. సో గోల్ ESPN FC ఏదో రాశారు మన కోసం. కంగ్రాచులేషన్స్ టు మంచి జరుగుద్దా, థ్యాంక్ యూ, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ Manchester న్యూ బాస్. ఎస్, న్యూ బాస్. సో సో ఫస్ట్ మన అసిస్టెంట్ మేనేజర్ ఏదో మెసేజ్ పెట్టాడు. ఓకే, సాలిడ్ ఫౌండేషన్స్ యూత్ ప్లేయర్ గురించి చెప్తున్నారు, శామ్ రిగ్స్బీ. సో ఎబిలిటీ ఎక్కువ ఉందంట. సో ఎవరో చూద్దాము. ఓకే ఓకే ఓకే
సో ఈసారి యూత్ అకాడమీలో కొత్తగా తెచ్చింది ఏంటంటే వాళ్ళ ఇది తీసేశారు మార్కెట్ వాల్యూ. మనకి ఇప్పుడు వాళ్ళ మార్కెట్ వాల్యూ చూపించారు. ఇంతకుముందు మనకి అలా మార్కెట్ వాల్యూ కూడా చూపించేవాళ్ళు, సో ఇప్పుడు చూపించట్లేదు. సో యా శామ్రిక్ బి ఓ ఈ 16 years old అండ్ పొటెన్షియల్ 69 to 93. ఓకే, సో మనం తన్ని సీనియర్ టీంకి ప్రమోట్ చేద్దాం. సో ప్రస్తుతానికి చూద్దాం, మిగిలిన వాళ్ళు అంత అక్కర్లేదు ఇప్పుడే. సో లెట్స్ సీ. ఓకే, స్క్వాడ్. సో ఇది మన స్క్వాడ్, తెలిసిందే కదా. మాంచెస్టర్ యునైటెడ్ ట్రాన్స్ఫర్లో ఓకే ఓకే పర్లా. లాస్ట్ టైం అంతా కంపేర్ చేసుకుంటే ఈసారి బాగానే చేసినట్టు యాక్చువల్లీ, బట్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందే, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. సో చూద్దాం మనం స్క్వాడ్ని ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చో ఏంటో అనేది. సో లెట్స్ సీ. ఓకే, టాక్టికల్ వన్, యా ఇది బెస్ట్ మనకి. బిల్డప్, లెట్స్ గో విత్ బ్యాలెన్స్ అండ్ డిఫెన్స్ అప్రోచ్. మరీ డీప్ అక్కర్లేదు, బ్యాలెన్స్లో ఉంచుదాం ప్రెసెంట్. we will see. Sesko right, playmaker, half winger, shadow striker, classic 10 playmaker. ఓకే, మనోడు రైట్ వింగ్. ప్రీ సీజన్ తను ఆడిద్దాం. సో చూద్దాం ఏమైద్దో. ప్రీ సీజన్ కొంచెం స్క్వాడ్ అటు ఇటు షఫుల్ చేద్దాం. మనకు కూడా తెలియాలి కదా ప్లేయర్స్ అంత బాగా ఆడుతున్నారు ఏంటని. సో యా, so yeah, forward advance. Okay, so greetings boss, on behalf of the whole team I wanted to welcome you to Manchester United. Okay, we have a captain, we have a lot of work to do. Okay, let's do it. ఓకే బుడ్డడా, ఓకే ఓకే, ఐ నో టీంలో తీసుకున్నాను నువ్వు హ్యాపీ అని. ఇట్స్ ఓకే, అన్నిసార్లు చెప్పక్కర్లేదు. చూద్దాం ఎంత బాగా ఆడతావు. లెట్స్ గో. సో మనం ఇక్కడ కొన్ని టఫ్ కాల్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటిది అనమాట. ఇప్పుడు బ్రూనో ఫెర్నాండెస్కి ఆఫర్ వచ్చింది. So 105. Okay, not bad for a 30 years old. బట్ నేనైతే ప్రజెంట్ రిజెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే మన కెప్టెన్ నాకు స్టిల్ నమ్మకం ఉంది మన ఛాంపియన్స్ లీగ్ తీసుకెళ్తాడని. ఒక్కవేళ ఈ సీజన్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ సీజన్ ఆలోచిద్దాం. యా, మనదంతా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టిల్ మనం ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫై అయ్యాం, బట్ స్టిల్ కొంతమంది ప్లేయర్స్ సరిగ్గా ఆడలేదు అనుకో, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ మార్కెట్లో మార్చేస్తాం వాళ్ళు, అంతేగాని ఉంచుకో. ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే యునైటెడ్ మన జాబ్ నుంచి తీసేద్దాం. సో ఇట్స్ ఫైన్. అది న్యూ క్యాజిల్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది, మనం రిజెక్ట్ చేస్తాం. ఓకే, సో ప్రీ సీజన్ మనం ఎక్కడ ఆడబోతున్నాం ఇప్పుడు. సో లెట్స్ ప్లే సౌత్ అమెరికన్ కప్. కొంచెం టఫ్ టీమ్స్ ఉన్నాయి అండ్ కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ కాబట్టి లెట్స్ గో దే. ఓకే, సో ఇది మన ఫస్ట్ మ్యాచ్. సో చూద్దాం, ముందు మన అపోనెంట్స్ని చూద్దాం వాళ్ళే ఫార్మేషన్ ఆడుతున్నారు ఏంటని. ఓకే, 3-4-2-1. వీళ్ళు మన ఎమోరల్ని బాగా చూసి ఫాలో అవుతున్నట్టున్నారు. 3-4-2-1 ఆడుతున్నారు. యా, సో డేవిడ్ నైస్. ఓకే, పోతారు, మొత్తం పోతారు.
ఓకే, సో FC26లో కొత్త కట్ సీన్స్ అన్నీ అయితే యాడ్ చేశాడు. సో చూద్దాం ఎలా ఉంటాయో అన్నీ. చే, మన మేనేజర్కి మళ్ళీ గడ్డం పెట్టుకుంటే బాగుంటుంది. పర్లే, నెక్స్ట్ టైం నుంచి పెడదాం, మర్చిపోతాం. సో ఇవన్నీ కొత్త కట్ సీన్స్ అనమాట. ఇంతకుముందు ప్రీ సీజన్ మ్యాచెస్లో ఏం ఉండేవి కాదు, డైరెక్ట్గా మ్యాచ్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రీ సీజన్ కూడా యాడ్ చేశారనమాట. సో లెట్స్ సీ మాన్యూ మేనేజర్ కింద మన ఫస్ట్ మ్యాచ్. లెట్స్ సీ ఎలా ఉంది ఏంటి. This is their first pre-season game. Time for players to get their match fitness, coaches to develop tactics, new signings to be integrated, Okay. and maybe youngsters to be given a chance. Openda. ఓ షేట్, మన డిఫెండింగ్ అంత బాగాలేదు, వాళ్ళైతే అటాకింగ్ మోడ్లోనే ఉన్నారు ఫుల్గా. ఇప్పటిదాకా బాల్ అసలు మన దాకానే రాలేదు. ఓకే, నైస్ బ్లాక్ క్యాస్మెరా నుంచి. ఓకే, బాల్ మన దగ్గరికి వచ్చింది, కెన్యా దగ్గర ఉంది బాల్ ప్రెసెంట్. ఓకే, బ్యాక్ టు డేలా, కాసిమీరో. ఓకే, బ్యాక్ టు రిగ్బీ, మన బొడ్డోడు ఆడే. మళ్ళీ రిగ్బీ 16 ఏళ్ళ బుల్లోడు అప్పుడే ఆడేస్తున్నాడు. క్యాసిమెరో దగ్గరికి వచ్చింది, ట్రై చేశాడు పాస్, బోర్నో, బాల్ పోయింది మన దగ్గర నుంచి. ఓకే, అటాకింగ్ ట్రై చేశాడు కానీ కుదరలేదు. ఓకే, డాలెట్, నైస్ బ్లాక్ డాలెట్ నుంచి. కాకపోతే అవుట్ సైడ్ వెళ్ళింది బాల్ థ్రోయింగ్, కానీ బ్లాక్ బాగా చేశాడు. సో యా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఓ షిట్ 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 షిట్, we consider the first goal. And we haven't had to wait long for the opening goal. It's 1-0. Well, here it is again. Okay, it's okay, it's okay. Just a drop of the shoulder. ఇంకా చాలా టైం ఉంది, లెట్స్ సీ. He really hits it with power and accuracy. Nothing the keeper can do about that. ఓకే, Bruno Fernandes. ఓ షిట్, మళ్ళీ మనం లూజ్ అయ్యాం బాల్. Openda. ఓకే, లెట్స్ ట్రై టు గెట్ ద బాల్ బ్యాక్ గైస్. Space and he's finding it. ఓకే, క్యాసిమీరో చాలా ట్రై చేస్తున్నాడు, అవ్వట్లేదు. Good spell of patient possession. ఓకే ఓకే, నైస్ స్టాప్ లామెన్స్ దగ్గర నుంచి. డిఫెన్సివ్గా ఇంకా మనం కొంచెం కాదు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. కాకపోతే యా, ప్రీ సీజన్ కదా, మన మెయిన్ డిఫెండర్స్ ఆడట్లేదు ఇది. సో జస్ట్ మన యూత్ ప్రాక్టీస్ కింద పెట్టాం, సో పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, మౌంట్ గాడికి బాల్ వెళ్ళింది, క్రాస్, నైస్ షాట్ ఫ్రమ్ సెస్కో. Secure goalkeeping. అది ఫస్ట్ గోల్. Absolute shocker there. A goal so అల్లా లాగేయాల, ఇల్లా కొట్టేయాలి. well. Here's the replay. నైస్ నైస్, బాగా వేసాడు కీపర్ అక్కడ, మనకి బాల్ అని ఇచ్చాడు, గోల్ పడ్డాయి. సో అలానే ఉండాలన్నమాట. వస్తున్నా కంగారేం అక్కర్లేదు, మెల్లగా వెళ్దాం. మన కప్తాన్ దగ్గర బాల్ ఉంది, మన రిగ్బీ దగ్గర. ఓకే, మైనో, మళ్ళీ రిగ్బీ, కాసిమీరో. ఓ షిట్, ఫౌల్ ఇవ్వాల్సింది రెఫ్, కానీ ఇవ్వలేదు. సో మనం దానికి ఏం చేయలేము ఇంకా. సో లెట్స్ సీ, గో 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 గైస్, కమ్ ఆన్. నైస్ బ్లాక్, నైస్ బ్లాక్. చెప్పానా మన కెప్టెన్ బాగా ఆడతాడని. ఓ షిట్, కెప్టెన్ పవర్ సరిపోలేదు అక్కడ, బాల్ మిస్ అయింది, ఛాన్స్ మిస్ అయింది మనకి. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, కమాన్. నైస్ బ్లాక్, నైస్ బ్లాక్, నైస్ బ్లాక్, కెప్టెన్ అగైన్. ఓ షిట్, మళ్ళీ బాల్ పోయింది కెప్టెన్ దగ్గర నుంచి. ఓకే, డైరెక్ట్ ట్రై చేశాడు కానీ కుదరలేదు అక్కడ. ఓకే,
లక్కీ అనే చెప్పుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళు హెడర్ మిస్ చేశారు. ఓకే, లెట్స్ గో గైస్. నేను ఓకే బూర్నో, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను ఒక సీజన్ అంతా చూద్దాం అనుకున్న, నువ్వు అప్పుడే ఏంటి ఇలాగా? ఓకే, పాపమ్మ కాశ్మీర్ దెబ్బ బాగా తగిలింది. Turnaround in possession. Excellent positioning. Toyn Coat Miners. Openda. షిట్, మళ్ళీ మిస్ అయింది. Juventus moving the ball ఓకే, forward. కమాన్ గైస్, ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. లెట్స్ ట్రై ఫర్ ద Can ఈక్వలైజర్. they find the final pass? ఓకే, మైనో. On here, options available. ఓకే, Kalulu. నైస్ కెప్టెన్, లాగేసాడు బాల్. కమాన్ కెప్టెన్, కమాన్, యూ కెన్ డూ ఇట్. Benjamin Šeško. చా మనోళ్ళు ముందుకు వెళ్ళాల్సింది, అక్కడ రన్ చేయలేదు. అక్కడ కున్యా రన్ చేసి ఉంటే బాల్ ఆడికి పాస్ చేసేవాళ్ళం. సో ఆడి అటో చేయలేదు. షిట్, హాఫ్ టైం అయిపోయింది గైస్. And the second half is underway. పర్లే, With Manchester United having we work can to improve do. still. Yeah, let's go guys, let's go. ప్రస్తుతానికి అయితే చేంజెస్ ఏం చేయట్లేదు, చూద్దాం తర్వాత చూద్దాం. That keeps the attack developing. And there's the hat-trick. Let's go. Oh shit, what? ఏం పాస్ రాది చెప్తాను. And it makes the striker's job so easy. All he has to do is make the right connection. It's a lovely goal. ఇంకో గోల్. Switched on and ready to intercept there. Kefren Turan. ఓ షిట్. ఓకే, బాల్ మన దగ్గర నుంచి పోయింది, మళ్ళీ మనకి వచ్చింది. సో ఇట్స్ గుడ్, ఆల్ గుడ్. ఓకే, ఫ్రాంక్లీ చెప్తుంటే మన కెప్టెన్ అసలు పాసెస్ సరిగ్గా చేయట్లా. అది Has now been confirmed. ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లా, ఏమైంది ఆయనకి. That's value for money. వాళ్ళు మళ్ళీ అటాకింగ్ వచ్చారు. ఓకే, రిగ్బీగా ఆపాడు. బొడ్డోడు బాగానే ఆడుతున్నాడు, 16 ఏళ్ళు అయినా పర్లా, బాగానే ఆడుతున్నాడు. Bremer. ఓ షిట్, వాళ్ళ అటాకింగ్ చాలా బాగుంది అసలు. Out of play. ప్రెస్సింగ్ ఆడుతున్నారు బాగా. He's been key today, but the manager now making a change. టికెట్ టాకనా నాన్న, మనతో అలాంటి వద్దురోయ్. అది నైస్. ఓకే, Now this has to be. ఇటు. Running away with it now. It's become a question. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। అసలు ఏంటి ఇది? ఆ అటాకింగ్ ఏంటి? ఇదేంటి? ఓరే, డిఫెన్స్ ఏమవుతుంది అసలు? ఓకే, డిఫెన్స్ అస్సలు బాగా ఏమయ్యాడు, మరి దారుణంగా ఉన్నాడు. కేవన్ మౌంట్ గడ్ ప్లేస్లో లెట్స్ బ్రింగ్ ఇండియా. మా కెప్టెన్ పేస్ ఓన్లీ 67. దట్ ఈస్ ద ప్రాబ్లం. 60. క్యాసిమీరో 36. Another goal, another kick-off. The ఏ score now ప్రస్తుతానికి అయితే 5-1. ఇది చాలనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Fernandes.
ఓకే కమాన్ గైస్, మ్యాచ్ ఎలాగో పోయిందిలే, ఇంకేమైనా కొట్టగలమా లేదా చూద్దాం మిగిలిన టైంలో. Gatti. And back with Lunin now. Conceição. లాంగ్ షాట్ ట్రై చేసాం Intent to pass it నేను, around. బట్ స్టిల్ United వేస్ట్ recovering అయింది. possession తప్ప well. ఎక్కడ దగ్గరికి కూడా వెళ్ళలేదు And అసలు. it's taken without any problem. గైస్ కమాన్ కమాన్ కమాన్, Yildiz. నైస్ 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 మైనో నైస్. షిట్, క్రాస్ అంత బాగా ఇవ్వలేదు, ఛాన్స్ మిస్ చేసుకున్నాం మనమే. వరుసగా 2 ఛాన్సులు మిస్ అయ్యాయి గైస్. ఓకే కమాన్ గైస్, బ్లాక్ బ్లాక్ బ్లాక్, నైస్ బ్లాక్ నైస్ బ్లాక్. లెట్స్ గో గైస్, లెట్స్ గో సెస్కో, సెస్కో. నైస్ నైస్ కెప్టెన్, నైస్ బ్లాక్. Okay guys, try to take the ball. Come on, come on, come on. David. And on to Thuram. And we're inside the final 15 minutes. Okay guys, తీసుకురండి బాల్, తీసుకోండి తీసుకోండి. That's not a bad looking ball. Come on. Needlessly, really. Oh, look at this. Away they go on the counter. And that ultimately has come to nothing. Francisco Conceição. Conceição with a really good ball. Oh, this is getting షిట్, సెస్కో మళ్ళీ మిస్ చేశాడు రన్. ఓకే లెట్స్ ట్రై కమ్ ఆన్ గైస్, కనీసం ఇంకొక గోల్ వేయడానికి చూద్దాం. defenders around. ఏం పాస్ రాది. De Ligt. So full time here and not the result that నైస్ Manchester United got fans బాగానే wanted. ఆపాడు. What about their overall performance? That was a worrying display. They were completely outplayed in almost every department. The coach has got a lot of work to do before the next game. మన ఫస్ట్ మ్యాచ్ చాలా చెత్తగా అయ్యింది. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మన కప్తాన్ లేదు. ఓకే, సో we have to make the tough calls in the first transfer only. సో దీన్ని బట్టి మనం మన కెరియర్ మోడ్లో ఏం చేయబోతున్నాం, ఎలాంటి టఫ్ కాల్స్ తీసుకోబోతున్నాం ఏంటి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.